ప్రేక్షకులకు నమస్కారం. జ్యోతిష్ శాస్త్రరీత్యా కన్యా రాశి వారు ఎటువంటి బలాలు పెంపొందించుకుంటే, ఎటువంటి బలహీనతలను అధిగమిస్తే వారు చేస్తున్న వృత్తిలో, ఉద్యోగంలో ముఖ్యంగా చక్కగా రాణిస్తారు అన్న అంశాలు ఈరోజు కరెక్ట్‌లో ప్రధానంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కువగా నేను చెప్తుంటే ఉద్యోగం గురించి ఇక్కడ నేను వివరించే ప్రయత్నం చేస్తాను. అంటే మనకు ఎన్ని తెలివితేటలున్నా, ఎంత చక్కటి క్వాలిఫికేషన్ ఉన్నా, మనకు కొద్దిగా బలాలు పెంపొందించుకోకపోతే మనం ఏ ఉద్యోగంలో ఉన్నా, ఏం చేస్తున్నా రాణించలేం. అదేవిధంగా మన బలహీనతలేమో తెలుసుకొని వాటిని అధిగమించకపోతే కూడా అది మనకు జీవితంలో ఒక అడ్డంకిగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి ఒక్కొక్క రాశివారు ముఖ్యంగా ఉద్యోగ జీవితంలో సమస్యలు వస్తే ఏం చేయాలి? ఎందుకొస్తాయి? రాకుండా ఉండాలంటే ఏం చేయాలన్న అంశాలు వివరిస్తాను. అందులో ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమంలో కన్యా రాశి వారి గురించి ముఖ్యంగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా కూడా ఇతర వ్యక్తుల కోసం కానీ, ఇతర సంస్థల కోసం కానీ ఎక్కువ కాలం పనిచేయాలి అన్న కోరిక వీరికి పెద్దగా ఉండదండి. అంటే ఏంటంటే కన్య రాశి వారు తాత్కాలికంగా ఏదైనా ఒక ఉద్యోగంలో చేరినప్పటికి కూడా ఎంత తొందరగా ఆ ఉద్యోగం నుంచి బయటకొస్తామా? సొంతంగా ఏదైనా చేసుకుందామా? ఎందుకో నేనెప్పుడూ ఒకరి కింద పని చేయని వైపుగా వీరి యొక్క ఆలోచన విధానం కొనసాగుతుంది. దీన్ని గుర్తించుకొని ఇంక మనకు క్వాలిఫికేషన్ లేదు, వ్యాపారం చేద్దామంటే డబ్బు లేదనుకున్నప్పుడు తప్పదు కాబట్టి కొంతవరకు జీవితంలో ఎదిగేదాకా కాంప్రమైజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం మంచిది అని చెప్పొచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే ఏదైనా ఒక పని ఈ రాశి వారికి అప్పగించామని చెప్పి అనుకుందామండి. ఉద్యోగంలో బాస్ ఏదో ఒక టార్గెట్ ఇస్తే ఏదో రకంగా త్వరగా ఆ పని పూర్తి చేసి ఎప్పుడెప్పుడు బయటపడదామా అన్న వైపుగా వీరి యొక్క ఆలోచన విధానం ఉంటుంది. పని చేయడంలో ఏమాత్రం నిర్లక్ష్యం చూపించరండి. కాబట్టి త్వరగా పని ముగించుకొని బయటపడదాం అన్నట్టుగా ఉంటుంది. ఒకవేళ వీళ్ళు పై అధికారి మాత్రం కాస్త ఇబ్బంది పెట్టాడని చెప్పి అనుకుందాం. ఇంకా కొంతసేపు కూర్చోండి, పని చేయండి అని ప్రెజర్ చేస్తే ఏమాత్రం కూడా ఒప్పుకునే ప్రయత్నం చేయరు. ఇది కొన్ని సందర్భాల్లో బలహీనతగా మారుతుంది కాబట్టి దీన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే పై అధికారికి నచ్చినట్టుగా మనం పనిచేస్తే మనకు ఉద్యోగ జీవితం బాగుంటుంది. కానీ వీరేంటి ఒక టార్గెట్ ఇస్తే వెంటనే పూర్తి చేసేస్తారు. తర్వాత బయటపడదామా అని చెప్పి చూస్తుంటారు. ఇది అన్ని వేళల్లో, అన్ని సందర్భాల్లో అంత మంచిది కాదు. ఎవరికీ మంచిది కాదండి. కాబట్టి కన్యాసం దీన్ని గుర్తుంచుకోవడం చాలా మంచిది. అదేవిధంగా కొద్దిగా కష్టపడి పనిచేస్తే కానీ అనుకున్నది సాధించలేము. అదేవిధంగా ఎవరు ఏ పని చేయాలన్నా మనకు ఏకాగ్రత అవసరం. ఈ 2 కూడా కన్యాసుడు గుర్తుంచుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ముఖ్యంగా వీరికేంటంటే ఇంట్లో ఏదైనా గొడవ జరిగిందని చెప్పి అనుకోండి. బయట ఏదన్నా గొడవ జరిగితే కూడా దాని ప్రభావం కొన్ని రోజుల పాటు వీరి యొక్క చేసే ఉద్యోగ జీవితం మీద కూడా ఉంటుందండి. కాబట్టి ఏమైపోతుంది? ఇంట్లో ఏదో గొడవ పడ్డామని చెప్పి అనుకుంటామండి. దాన్ని ఆ గొడవని ఇక్కడి దాకా తీసుకొస్తే ఆఫీస్‌లో మనకు కాన్సంట్రేషన్ మిస్ అయిపోతాం. దీన్ని మీరు గుర్తుంచుకొని ఎక్కడికక్కడే ఆ సమస్యలను పరిష్కరించుకోవాలి. ఎక్కడికక్కడే ఆ సమస్యను వదిలిపెట్టాలి. అలా సమస్యలేమీ లేవు. కుటుంబం బాగుంది. హ్యాపీగా భార్యాభర్తలు బాగున్నారు. పిల్లలతో బాగుంది. అత్తమామలతో గొడవలు లేవనుకోండి. వీరు మనసుగానే ప్రశాంతంగా ఉంటే అందరూ గంటలు చేసే పని వీరు అరగంటలో చేయగలుగుతారని. ఎప్పుడైతే ఇతరత్రా సమస్యల గురించి ఎక్కువగా వీరు ఆలోచిస్తారో అది ఉద్యోగ జీవితాన్ని కూడా కొంతవరకు ప్రమాదంగా మారే పరిస్థితి ఉంది. ఇది కూడా వీరు గుర్తుంచుకొని ముందుకు వెళ్ళడం చాలా మంచిది. అదేవిధంగా మేనేజ్మెంట్ రంగంలో రాణిస్తారు. మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో రాణిస్తారు. దీంతో పాటుగా టీచింగ్ రంగంలో రాణిస్తారు. చాలా రంగాల్లో కూడా రాణిస్తారు. కాకపోతే ఒకరి కింద ఎక్కువ కాలం పని చేయడానికి ఇష్టపడరు. అన్ని సమస్యలను ఎక్కడో ఏదో జరిగిన దాన్ని కూడా ఎప్పుడూ ఆలోచన చేస్తూ ఉద్యోగ జీవితం మీద శ్రద్ధ తగ్గిస్తారు. ఇదంతా మంచిది కాదని చెప్పొచ్చు. మొత్తం మీద చూస్తే మీరు బలాలు, బలహీనతల విషయానికొస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. తెలివిగా వ్యవహరిస్తారు. ఇదొకటి ప్రధానమైన ఆయుధంగా చెప్పవచ్చు. ఎందుకంటే మనకి ఏ సమస్య ఎదురైనా తెలివితేటలు ఉపయోగిస్తే ఆ సమస్యకు పరిష్కారం ఉంటుంది. అందులో వీరిది అందివేశించేయగా చెప్పవచ్చు. 10 మందితో కూడా ఎప్పుడూ కూడా కలుపుగోలుగా ఉంటారు. 10 మందితో సరదాగా మాట్లాడుతుంటారు. 10 మందిని కలుస్తూ ఉంటారని చెప్పొచ్చు. అదేవిధంగా ఈ డబ్బు సంబంధిత వ్యవహారాల్లో కూడా చాలా చక్కగా వీరు డీల్ చేస్తూ ఉంటారు. డబ్బులు ఎలా దాచిపెట్టాలి, ఎలా చేయాలన్న విషయంలో కూడా వీరిది కాస్త అందివేశం చేయగానే చెప్పక తప్పదు. ఇవన్నీ కూడా వీరికి బలాలుగా చెప్పాలి. ఇక బలహీనత విషయానికొస్తే ఏమొచ్చినా తట్టుకోవడం, ఏమొచ్చినా వీరిని భరించడం కష్టమవుతుంది. అది ఆఫీస్‌లో కొలీగ్స్ కావచ్చు, వీరితో క్లోజ్‌గా ఉండే వాళ్ళతో కావచ్చు, లేదా కుటుంబ సభ్యులకు కావచ్చండి. ఈ విషయంలో ముఖ్యంగా ఇది వీక్‌నెస్ కింద చెప్పక తప్పదు కాబట్టి కష్టము, నష్టము, లాభము, సంతోషం అందరికీ వస్తుంటాయండి జీవితంలో. ఎవరికి రావు చెప్పండి? ఎవరు ఎప్పుడు ఎల్లకాలం సంతోషంగా ఉంటారు? ఎవరం ఉండలేం కదా! కష్టం వస్తుంది, సమస్య వస్తుంది. అలా అని ఏదొచ్చినా ముఖ్యంగా ఈ రాశి వారితో తట్టుకోవడం కష్టమవుతుంది. దీనివల్ల కొంతమంది వ్యక్తులు వీరికి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తారు. వీరు వారినేమి వదిలిపెట్టరు. కానీ వారు దూరంగా ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటారు అని చెప్పొచ్చు. అదేవిధంగా తలుచుకోగానే అన్నీ వచ్చేయాలని కోరుకునే మనస్తత్వం కూడా వీరికి అధికంగా ఉంటుంది. ముఖ్యంగా ఎక్కువగా ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉంటారండి. ఉదాహరణకు ఈ సంవత్సరం ఉద్యోగానికి డోకా లేదు అనుకోండి. మనం
కష్టపడి పని చేస్తూ ఉంటే ఆ తర్వాత మళ్ళీ ఉద్యోగం కంటిన్యూ అవ్వచ్చు. కానీ ఈ రాశి వారు ఏం చేస్తుంటారంటే ఆ తర్వాత సంవత్సరం తర్వాత వచ్చే విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు. దీనివల్ల చేస్తున్న పని పట్ల ఏకాగ్రతను కోల్పోతారు. శ్రద్ధను కోల్పోతారు. కాబట్టి ఎక్కువగా ఫ్యూచర్ గురించి ఆలోచన చేయాలి. నేను కాదని చెప్పట్లా. టూ మచ్ థింకింగ్ అంటామే అది ఏమాత్రం కూడా ఎవరికీ మంచిది కాదు. అందులో వీరు ఫ్యూచర్ గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ అలా చేస్తే, ఇలా చేస్తే, అలా అయితే, ఇలా అయితే అని చెప్పేసి వీరికి వీరుగా ఆలోచనలు చేస్తుంటూ సమస్యలు సృష్టించుకుంటూ ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి ఈ బలహీనతను వీరు వదిలిపెట్టే ప్రయత్నం చేయడం మంచిది. ఫ్యూచర్ బాగుంది, ఇవాళ బాగుంటేనే బాగుంటుంది కదా అని నిర్ణయాలు తీసుకోవాలి. ఆలోచనలు చేయాలి. జీవితంలో కష్టాలు, నష్టాలు అందరికీ వస్తుంటాయండి. దాన్ని అధిగమించే ప్రయత్నం చేస్తే సరిపోతుంది అని చెప్పొచ్చు. దీనివల్ల ఏమైపోతుందంటే ఎక్కువగా ప్రతి విషయం గురించి ఆలోచన చేయడం వల్ల, ప్రతి దాన్ని భూతద్దం వేసుకొని చూడడం వల్ల ఏమైపోతుంది అంటే ముఖ్యంగా లోన్లీగా ఫీల్ అవుతుంటారు. నాకెవరూ లేరు అన్నటువంటి ఫీలింగ్ ఉంటుంది. ఎవరి దగ్గరికన్నా వీరు వెళితే ఒక కష్టం నష్టంలో పదే పదే చెప్పి వారిని విసిగించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలా చేయకుండా నియంత్రించుకోవడం మంచిదని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికి కూడా బుధ, శుక్రగ్రహాలు వీరికి అనుకూలించే గ్రహాలు కాబట్టి జాతకంలో వీటిని మరింత అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేసుకుంటూ పరిహారాలు చేసుకోవాలి. అదేవిధంగా కుజగ్రహానికి సంబంధించిన పరిహారాలు కూడా వీరు ఎప్పటికప్పుడు తీసుకుంటూ ముందుకు సాగడం మంచిది. ప్రతి నిత్యం కూడా వీరు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేస్తూ ముందుకు సాగితే సరిపోతుంది అని చెప్పవచ్చు. విన్నారు కదండి. కన్యారాశి వారు ఎటువంటి బలహీనతలు అధిగమిస్తే వారి జీవితం, ముఖ్యంగా ఉద్యోగ జీవితం బంగారమయంగా మారుతుంది, లేకపోతే ఎటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అన్న ఆసక్తికర అంశాలు ఇదండి ఇవాటి ప్రత్యేక కార్యక్రమం. మరొక కార్యక్రమంలో అంటే తదుపరి కార్యక్రమంలో తులారాశి వారి గురించి మనం వివరంగా మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.